ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ ఆడియో వినే ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు ప్రకటన గ్రంథం యొక్క 6వ అధ్యాయము సంక్షిప్త సారాంశము మరి తెలియపరుస్తున్నాను. ఈ సారాంశం ద్వారా మనకు ముఖ్యంగా తెలియబడే మాట ఏమిటంటే, క్రైస్తవులు ఎందుకు ప్రకటిస్తున్నారు? బాధతో, వేదనతో ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తును. మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ఎందుకు ప్రకటిస్తున్నారు అన్న సత్యం తెలియబడుతుంది మనకు. బాగా గమనించండి. మరి 3-4 అధ్యాయముల మధ్య మొదటి ఆరోహణం గురించి, అనగా ప్రభు యొక్క రెండవ రాకడ గురించి రాయబడి ఉంది. అలాగే 6వ అధ్యాయము ప్రారంభమందు మళ్ళీ ఆరోహణాల గురించి కూడా రాయబడి ఉంది. అంటే ఏండ్ల శ్రమల్లో ఆగిపోయిన మరి సంఘం 3వ సంవత్సరానికి మళ్ళా ప్రభు తెల్ల గుర్రం మీద వచ్చి తీసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాము. అదే మరి పెళ్లి కుమార్తె సంఘమును నూతన ఎరుషలేములో పెట్టి మిగతా వారి కొరకు భూమి మీదకి వస్తాడు. పరలోకమునకు పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిన జయమును సూచించడానికి ఆయన తెల్ల గుర్రం మీద వస్తున్నట్లుగా మనం చూడగలము. ఆయన చేతిలోని విల్లుకు అమ్ము ఉండదు, ఇది కూడా తెలుసుకోవాలి. అనేకులు ఆయన వెంబడిస్తారు గనక వారిని అందరినీ వారికి తగిన మహిమ శరీరముతో తీసుకుని వెళ్ళి పరలోకంలో ఎక్కడో ఒక చోట పెట్టును. వారికి మన్నము ఉండదు, ఇది వారికి ఆశ్రయ స్థానము. ఉదాహరణ మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-18 వరకు మనం చూసినట్లయితే, అక్కడున్న బుద్ధిగల కన్యకలు 5 మంది మరి పెళ్లి కుమార్తెతో లోపలికి వెళ్ళినట్టు మనం చూడగలము. 5 మిగిలిపోయి వారు పైవారితో సమానమైనను కొంచెం ఆలస్యమును బట్టి బుద్ధిగల వారితో వెళ్ళలేకపోయినట్లు మనం గమనించగలము. వీరి కొరకు ప్రభు తెల్లని గుర్రంపై వచ్చినట్లున్నది. ఈ సంగతి శ్రమకాలము అనగా జరుగును. ఆ యొక్క ఆరంభంలో జరుగుతుంది. పెళ్లి కుమార్తె సంఘంలోని వారు మిక్కిలి మహిమ స్థితిలో ఉంటారు. వీరెంత రక్షింపబడినను ఈ గుంపు వారు పెళ్లి కుమార్తె అంతస్తుకు వెళ్ళలేరు. అది పక్షపాతం కాదు. ఒకవేళ పెళ్లి కుమార్తె ఉన్న స్థలమునకు వీరిని తీసుకుని వెళ్ళను, అక్కడ మహిమను వీరు సహింపలేరు. ఆ మహిమను చూడలేని బాధతో తప్పించుకొని తిరిగి తమ స్థానమునికే వచ్చి వేస్తారని కూడా మీకు తెలియపరుస్తున్నాను. వీరు ఎంత మహిమ సహింపగలరో అంత మహిమలోనే ప్రభు ఉంచుతాడు. మహోన్నత మహిమ గల స్థలములోనున్న ఆ పెళ్లి కుమార్తె సంఘమునద్దకు త్రిత్వం తప్పక మరెవరు వెళ్ళలేరు. మనమును ధ్యానములో నుండి స్థిరపడిన ఎడల ఆరోహణమై అట్టి స్థలమునకు చేరగలము. మర్చిపోవాకండి, ధ్యానంలో ఉండి స్థిరపడాలి. పెళ్లి కుమార్తె సంఘము మిగతా రక్షణ అంతస్తు గల వారి యొద్దకు వచ్చినప్పుడు ముసుగు వేసుకొని వచ్చును. ఎందుకనగా పెళ్లి కుమార్తె యొక్క మహిమను ఇతర అంతస్తులోని వారు చూడలేరు. ఇంకా చెప్పాలంటే, మోసే కొండ మీద ఉన్న దైవ సన్నిధి నుండి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల్లో ఎవరినో ఆయన ముఖమును చూడలేకపోయినట్లుగా మనం చూడగలము. అందువల్ల మోసే తన ముఖం మీద ముసుగు వేసుకున్నట్లుగా మనం చూడగలము.
నిర్గమాకాండం 34 అధ్యాయం 29-35 వచనాల వరకు. రాకడలో సంఘం వెళ్ళిన తర్వాత మిగిలి ఉన్న 21 గదుల్లోని వారికి గొప్ప శ్రమలు వస్తాయి. మీరు శ్రమ పడుట పెళ్లి కుమార్తెకు తెలియకుండా తండ్రి మరుగు చేస్తాడు. పెళ్లి కుమార్తె సంఘము 7 సంవత్సరాల పెళ్లి విందులో ఉండను గనుక ఈ శ్రమ పెళ్లి కుమార్తెకు తెలిసిన ఎడల విందును సంతోషముతో అరిగింపలేరు గనుక తెలియనేరు ప్రభు. మరియు వారికి నెమ్మది ఉండదనియో తెలియజేయరు. ఉదాహరణకు ప్రపంచమునకు తల్లి వంటి విక్టోరియా మహారాణి గారు ఇంగ్లాండ్లో మరణావస్థలోనున్న వార్తను వినగానే అయ్యగారు ప్రార్థించి ఏమి వార్త వచ్చును అని కనిపెడుతూ ఉన్నారు. తీరా అయ్యగారు భోజనం చేయనప్పుడు వారి సహోదరుడు వచ్చి విక్టోరియా మహారాణి గారు చనిపోయినందున మా కాలేజీకి సెలవిచ్చినారని చెప్పి ఉన్నారంట. ఆ చెప్పిన సమయంలో ఆ వార్త విని భోజనం చేయలేక అయ్యగారు భోజనము వద్ద నుండి లేచేసినాడు. మనం కూడా అంతే కదా, ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా అలాగే ఆ బాధలో భోజనం చేయలేరు. అలాగనే పెళ్లి కుమార్తె సంఘానికి కూడా ఆ నూతన విషయంలో ఉన్నప్పుడు ఆ ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి గుర్తు చేయరు. ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ రోజు ఆ యొక్క ఏళ్ల శ్రమలు తప్పించుకోవాలని అందుకొరకు ధ్యానంలో ఉండి రెండవ రాడు సిద్ధపడాలని ఆ సిద్ధపడిన వారు సిద్ధపాటు లేని వారికి, రక్షణ లేని వారికి, యేసుక్రీస్తు గురించి తెలియని వారికి శుభవార్త చెప్పేవారుగా ఉంటారు కనుక తెలియని వారు ఎవరైనా కూడా క్రైస్తవులు ఎందుకు ఇలాగ చెబుతున్నారు అని అర్థం తెలుసుకొని ప్రతి ఒక్కరు నమ్మి రక్షణ పొంది ప్రభు యొక్క రెండవ రాడు సిద్ధపడాలని ఏళ్ళ శ్రమలు తప్పించుకోవాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు భాగ్యము తెలియని వారికి అనేక మందికి, రక్షణ స్థితిలో ఉన్నవారికి రాకడ స్థితి ఆ యొక్క దేవునికి సన్నిధిలో కనిపెట్టుకుంటే భాగ్యం దేవుడు దయచేయాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుని ఇటు భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్.